వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టు లివ్. ఇంతకుముందు మన ఛానల్ పేరు ఫైర్ ఫ్యాక్ట్స్ ఉండేది, కానీ కొన్ని కాంప్లికేషన్స్ రావడం వల్ల నేను నా ఛానల్ని ఫ్యాక్ట్స్ లివ్కి చేంజ్ చేశాను. సో ఈ ఛానల్ని మీరు ఎలాగైనా సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ లైక్ చేయాలి. ఇంట్లో మెయిన్గా టాప్ 7 హీరోస్ ఆన్ డిమాండ్ అండ్ దేర్ మూవీస్ రెమ్యునరేషన్, అంటే ఒక్కొక్క హీరో మూవీకి ఎంత రెమ్యునరేషన్ ముందు తీసుకునేవాడు, ఇప్పుడు ఎంత తీసుకుంటున్నారు గురించి నేను మీకు చెప్పబోతున్నాను. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయవలసిందిగా నేను కోరుతున్నాను. సో వీడియో లేట్ చేయకుండా స్టార్ట్. అల్లు అర్జున్. ద పుష్ప సూపర్ స్టార్ అల్లు అర్జున్ ఒక మూవీకి మినిమం 20 to 22 crores తీసుకుంటారు. కానీ పుష్ప పార్ట్ 1 and 2 కోసం 60 crores బడ్జెట్ తీసుకున్నారు. అండ్ లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం రాబోయే నెక్స్ట్ ఫిల్మ్లో 100 crores మినిమం రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. సూపర్ స్టార్ ప్రభాస్. ద బాహుబలి లాంటి బిగ్ బడ్జెట్ మూవీస్లో యాక్ట్ చేసిన మన డార్లింగ్ ప్రస్తుతానికి 100 crores పర్ మూవీ తీసుకుంటున్నారు. మీకు తెలియని విషయం, ఇటీవలే రిలీజ్ అవ్వాల్సిన మూవీ ఆది పురుష్కి 150 crores అండ్ రాబోయే స్పిరిట్ మూవీకి 125 crores తీసుకున్నారు. నందమూరి తారక రామారావు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన డెబ్యూట్ ఫిల్మ్ కోసం 4 lakhs తీసుకుంటారు. ఆ తరువాత డిమాండ్ పెరిగింది. మెల్లగా ఎన్టీఆర్ గారు 12 crores పర్ మూవీకి తీసుకుంటున్నారు. అండ్ ఆఫ్ కోర్స్ మూవీల్లో కొంత ప్రాఫిట్లో పర్సంటేజ్ కూడా అతనికి ఉంటుంది. కానీ రీసెంట్గా రిలీజ్ అయిన RRR మూవీకి తనకి 45 crores పే చేశారు. ప్రిన్స్ మహేష్ బాబు. సూపర్ స్టార్ మహేష్ బాబు మన ప్రిన్స్ ఒక మూవీకి మినిమం ఛార్జ్ చేసే అమౌంట్ 55 crores. క్యూట్గా ఉండడంతో డిమాండ్ పెరిగింది. సో మన క్యూటీ రాబోయే మూవీస్ నుంచి 80 crores తీసుకుంటాడని బయట న్యూస్. మెగాస్టార్ రామ్ చరణ్ నార్మల్గా 35 crores పర్ మూవీ తీసుకుంటారు. తర్వాత పెద్ద ఎత్తుగా RRR మూవీ డెవలప్ అయ్యాక 43 crores డిమాండ్ అయింది. అంతేకాదు, అంటే రాబోయే పెద్ద ప్రాజెక్ట్స్కి 100 crores పే చేసే ఛాన్స్ ఉంది. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ నేమ్స్ ఇన్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మన తలపతి విజయ్ మాస్టర్కి ఇంతకు ముందు 80 crores పర్ మూవీ తీసుకునేవారు. కానీ మన తలపతి డిమాండ్ పెరిగి బీస్ట్ మూవీతో ఒక్కసారిగా 120 crores క్లబ్కి వెళ్ళిపోయాడు. రానున్న మూవీస్లో ఇతని బడ్జెట్ ఇంకా పెరగబోతుందని బయట చాలా న్యూస్ వస్తుంది. విజయ్ దేవరకొండ. మ్యాసివ్ స్టార్ మన అర్జున్ రెడ్డి తన డెబ్యూట్ ఫిల్మ్కి 5 lakhs తీసుకునేవాడు. కానీ యూత్ రియాక్షన్స్ అందుకోవడం వల్ల డిమాండ్ పెరిగిపోయింది. అండ్ లేటెస్ట్ న్యూస్ ప్రకారం రాబోయే మూవీ ఫైటర్ మూవీకి అతను 10 crores పైగా తీసుకుంటాడనేది బయట న్యూస్. సో ఫ్రెండ్స్, వీడియోని చూసారు కదా, టాప్ 7 హీరోస్ అండ్ వేర్ రెమ్యునరేషన్. సో ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే, అంటే నెక్స్ట్ వీడియో నేను దేని మీద చేయాలో, సో దాన్ని కూడా కమెంట్ చేయొచ్చు. అంటే ఎలా వీడియో చేయాలి ఏంటని నాకేమైనా టిప్స్ ఇవ్వాల్సి మీరు దాంట్లో ఇవ్వచ్చు. అండ్ సో వీడియోని లైక్ కంపల్సరీ చేయండి అండ్ ఛానల్ని కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. సో బాయ్.